ఈరోజు మన కథ అమ్మ చేసిన తప్పు. ఇది రామాపురం అనే గ్రామం. ఇక్కడ మీ ముందు కనిపిస్తున్న బాబు పేరు కుమార్, ఇంకా తన తల్లి శ్యామల. ఒకరోజు కుమారు వాళ్ళ పొరుగింటి నుండి 2 కోడిగుడ్లను దొంగతనం చేసి తీసుకొచ్చి వాళ్ళ అమ్మకిచ్చాడు. అది చూసిన వెంటనే శ్యామల, ఎంత మంచి పని చేశావు నాయనా, ఈరోజు నీకు ఆమ్లెట్ చేసి పెడతాను సరేనా అని చాలా మెచ్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. అది విన్న కుమారు, అరే నేను చేసింది ఇంత మంచి పనా అని చాలా సంతోషపడ్డాడు. కొన్నాళ్ళకి కుమార్ తన ఫ్రెండ్ దగ్గర నుండి కొన్ని పెన్సిళ్లు తీసుకొని వచ్చి వాళ్ళ తల్లికిచ్చాడు. వాళ్ళ తల్లి మళ్ళీ తనని మెచ్చుకొని సంతోషంగా ఆ పెన్సిళ్లను దాచిపెట్టింది. తాను చేసింది గొప్ప పనే అని కుమార్ చాలా పొంగిపోయాడు. మళ్ళీ ఇంకా అదే అలవాటుగా కుమారు ఎదుటి వాళ్ళ డబ్బుల పైన కూడా ఆశ పెంచుకున్నాడు. దాన్ని కూడా సమర్థించింది వాళ్ళ తల్లి. ఎదుటి వాళ్ళ డబ్బు అయితేంది, మన డబ్బు అయితేంటి, మనకి లాభం వచ్చింది ముఖ్యం అన్నదే వాళ్ళిద్దరి సిద్ధాంతం. తాను తెచ్చిన డబ్బుని అలాగే బీరువాలో పెట్టి తనకు నచ్చిన వంటలేవో చేసి పెట్టి కుమార్ని చాలా బాగా చూసుకుంది తల్లి శ్యామల. ఇంతేకాదు, బయట దొంగలిస్తేనే గొప్ప అనిపించినప్పుడు ఇంట్లో దొంగతనం చేస్తే కూడా తప్పేం లేదు కదా అనుకున్నాడు కుమారు. అలాగే ఇంట్లో ఉన్న డబ్బులు అప్పుడు కొంచెం తన అవసరాల కోసమని తల్లికి చెప్పకుండా తీసుకునేవాడు. అలాగే చెడు వ్యసనాలతోటి చెడ్డదారుల్లో పెరిగాడు కుమారు. ఇదే పద్ధతిలో తను పెరిగి పెద్దయ్యాడు. కొన్నాళ్లకు తను చేసిన ఒక పెద్ద నేరం వల్ల పోలీసులకు పట్టుబడ్డాడు కుమార్. అప్పుడు కుమార్ తన తల్లిని అడిగిన ఒకే ఒక్క ప్రశ్న, ఎందుకమ్మా నన్ను సరిగా పెంచలేదు? ఆ ఒక్క ప్రశ్నతో తను చేసిన తప్పు తెలుసుకొని శ్యామల కుమిలిపోయింది. ఎన్ని చేసినా ఇప్పుడు తను చేసిన తప్పును తను సరిదిద్దుకోలేదని అర్థం చేసుకుంది. ఒకవైపు కన్న కొడుకు జైల్లో, ఒకవైపు తను ఒంటరిగా మిగిలిపోయింది శ్యామల. దేవుడు మనకి ప్రతిసారి 2 దారులు చూపిస్తాడు, ఒకటి మంచి, ఒకటి చెడు. మనం ఏ దారి ఎంచుకుంటామో అదే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఒక తల్లిగా మంచి చెప్పాల్సిన తన కొడుకుకి చెడ్డదారిలో నడిపించింది శ్యామల. అందుకే నవ్వుతూ తప్పుని ప్రోత్సహించే కన్నా కఠినంగా అయినా పర్లేదు, మంచినే ప్రోత్సహించాలి. మొక్కై వంగంది మానే వంగదు అన్న విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.